హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు పలు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను తెలిపే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తాపత్రికలను మనం గమనించినట్లయితే నెత్తనడకన పనులు ఇబ్బందుల్లో ప్రజలు, నత్తనడుకున్న పనులు ఇబ్బందుల్లో ప్రజలు అంటూ కూడా ప్రధానంగా ఆ, చిచ్చోలి రహదారి గురించి ఇక్కడ ప్రధానమైన అంశం ఉంది. భూత్పూర్ చిచ్చోలి జాతీయ రహదారి 167 నిర్మాణంలో జాప్యంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పనులు నత్తనడకన విస్తరణలో ఇల్లు భూములు కోల్పోయిన నిర్వాసితులు సరైన పరిహారం రాకపోవడంతో వట్టి సమస్యలు తలెత్తుతున్నాయి. సుమారు 703 కోట్లతో 117 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం రెండో దశల్లో చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో భూత్పూర్ నుంచి కోస్గి మండలం చంద్రవంచ వరకు 62 కిలోమీటర్ల మేర మొదటి దశ, చంద్రవంచ నుంచి చిచ్చోలి వరకు 55 కిలోమీటర్ల రెండో దశ పనులు సాగుతున్నాయి. పాలమూరు పరిధిలోని భూత్పూర్, మహబూబ్ నగర్, అన్వాడ, మహమ్మదాబాద్, గండీడు, కోస్గి మండలాల మీదుగా రహదారి వెళ్తుందంటూ కూడా ప్రధానంగా ఇక్కడ చిచ్చోలికి సంబంధించిన భూత్పూర్ టు చిచ్చోలికి సంబంధించిన రహదారి నత్తనడకన కొనసాగుతుంది. గత సంవత్సరంన్నర క్రితం నుంచే ఇక్కడ రోడ్లు ప్రారంభమైనప్పటికీ కూడా ఇక్కడ మొదటి దశ కూడా సరిగా పూర్తి కాలేదు. రెండో దశ మరింత కాలం టైం పడుతుందంటూ కూడా అక్కడ భూ నిర్వాసితులు పరిహారం అందక ఆందోళన చెందుతున్న విషయం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆహార కల్తీ నిరోధానికి అడుగులంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సంచార వాహన ప్రాంతీయ ప్రయోగశాల మంజూరు. ప్రస్తుత ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు హోటళ్లు, దుకాణాలు తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ లోని ప్రయోగశాలకు పంపించాల్సి వస్తుంది. అక్కడ చాలా నమూనాలు రావటం వల్ల పరీక్షలు చేయటం, ఫలితం వెల్లడించడం ఆలస్యం అవుతుంది. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ విల్ పేరుతో ఆహార పరీక్షలు సంచార వాహనాన్ని అలాగే ప్రాంతీయ ప్రయోగశాల ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసిందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా సంబంధించి ఏదైతే హోటళ్ళు, ఫుడ్ సెంటర్లలో కూడా ఆహారాన్ని సేకరించే పరీక్షలకు హైదరాబాద్ పంపించాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పుడు వాహనాల రూపంలో కూడా ప్రతి జిల్లా కేంద్రం కూడా పంపించి ఇక్కడే పరీక్షలు నిర్వహించి త్వరితగతిన ఫలితాలు వెల్లడిస్తే అక్కడ ఫుడ్ సేఫ్టీ ఎలా ఉందంటూ కూడా తెలుసుకోవచ్చు. అదే హైదరాబాద్ కు పంపించినట్లయితే వివిధ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా అక్కడ సేకరించిన నమూనాలని పరీక్షించి మళ్ళా రిటర్న్ ఫలితాలను పంపించేందుకు కూడా ఆలస్యం అవుతుందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త చూడవచ్చు. ఆ జాప్యాన్ని తగ్గించేందుకు కూడా వివిధ జిల్లా కేంద్రాలకు కూడా ఈ పరీక్ష కేంద్రాలను పంపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలోనే పరీక్షలు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. పని చేయవు, పైసలు ఉండవు. ఏదైతే ఏటీఎంలకు సంబంధించిన వార్త. పని చేయవు, పైసలు ఉండవు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి, చేతుల్లో ₹1 లేదు. హైదరాబాద్ కు వెళ్ళాలి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏటీఎం ఉంది కదా, అక్కడ డబ్బులు తీసుకొని వెళ్తే ఏటీఎం మూసి ఉంది. మేఘాల మీద పక్క కాలనీలో ఉన్న మరో ఏటీఎం కు వెళ్తే అవుట్ ఆఫ్ సర్వీస్ అని రాసుకుని ఉంటుంది. అంతలోనే రైలు వెళ్ళిపోతుంది. ఇలా పనిచేయని ఏటీఎంలతో నిత్యం ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల నగరాల్లో భగీరథ కాలనీ మొదలుకొని పాత పాలమూరు, వన్ టౌన్, పోలీస్ స్టేషన్, చౌరస్తా, గడియారం, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, న్యూ టౌన్, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ, శ్రీనివాస్ కాలనీ వరకు చాలా బ్యాంకులు ఏటీఎంలు నెలకొల్పారు. పర్యవేక్షణ కాదు, వాటిలో డబ్బులు కూడా ఉంచలేకపోతున్నారు. ఏటీఎంలు దిష్టి బొమ్మల్లా మారాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగ్గజమైన ఎస్బీఐ ఏటీఎంల పనితీరు ఖాతాదారుల అసహనంకి వ్యక్తం అవుతున్నాయంటూ కూడా. అయితే పట్టణ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ ఏటీఎంలు ఉన్నా కానీ అక్కడ డబ్బులు ఉండవు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు వెళ్లాల్సిన టైంలో వాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త చూడొచ్చు. అదే చాలా వరకు కూడా మహబూబ్నగర్ లో గత కొంతకాలం నుండి కనిపిస్తున్న విషయం ఏంటంటే ఏ ఏటీఎం అయినా కానీ అవుట్ ఆఫ్ సర్వీస్ లేదంటే డబ్బులు లేవు. ఇప్పుడు ఖాతాదారులు ఎక్కడికి వెళ్ళాలి? ఏ హోటల్కి వెళ్ళి వాళ్ళ యజమానులను అడుకొని కనీసం బస్ ఛార్జీ, ట్రైన్ ఛార్జీలకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళు కూడా చిల్లర లేదంటూ కూడా పంపించే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏటీఎంలు ఖాళీ దిష్టి బొమ్మల్లా ఉన్నాయి తప్పితే ఈ ఖాతాదారులకు ఉపయోగ పరిస్థితి అయితే లేదు. వాళ్ళు డబ్బులు పెట్టరు, డబ్బులు ఉండవు, అవుట్ ఆఫ్ సర్వీస్ కనిపిస్తా ఉంది. ఈ గత సంవత్సరం నుండి కూడా ఈ సమస్య ఇలాగే ఉంది. అది ఇంకా కొనసాగుతా ఉంది. దీనికి తక్షణమే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా తక్షణ చర్యలే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మరొక వార్త, మనం సొరంగం పైకప్పు రక్షణకు ఏర్పాట్లు అంటూ కూడా మరొక వార్త చూడవచ్చు.
ఎస్ఎల్బిసి టన్నర్ లో పైకప్పు రక్షణకు సింగరేణిలో అనుసరించే టింబర్ సపోర్ట్ పద్ధతిని వినియోగిస్తున్నారు. సింగరేణి గనుల నుంచి ఇక్కడ ప్రత్యేకమైన తుంగలు తెప్పించి సింగరేణి భూగర్భ గనుల్లో వీటితో రక్షణ ఏర్పాట్లు చేపడుతున్నారు. సొరంగంలో ప్రమాద సంభవించిన ప్రాంతంలో పైకప్పు కేసింగ్ సెగ్మెంట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల పగులు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతానికి కింది పైకప్పు కూలే ప్రమాదం పొంచి ఉండటంతో రక్షణగా ఈ తుంగలు వినియోగిస్తున్నారు. మంగళవారం సొరంగంలోని సింగరేణి రెస్క్యూ బృందం కార్మికులు వాటిని ఒకదానిపై ఒకటి చతురాస్త్రంలో పైకప్పు వరకు పేర్చారు. టింబర్ సపోర్టు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పైకప్పు కూలిన వారు తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని సింగరేణి అధికారులు తెలిపారు. అయితే సింగరేణిలో ఏ విధంగా అయితే ఈ తుంగలను పెట్టి ఆ పైకప్పు కూలకుండా రక్షణగా ఎట్లయితే ఏర్పాటు చేస్తారో అదే విధంగా కూడా ఎస్ఎల్బిసి టన్నర్ లో కూడా అదే విధంగా ఇక్కడ అమర్చి ఆ పైకప్పు కూలకుండా రక్షణ చర్యలు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా ఈ వార్త చూడవచ్చు. బకాయి బిల్లుల కోసం పైరవీలు, వడ్డీల భారంతో కమిషన్ ఇచ్చేందుకు అంగీకారం అంటూ కూడా ఇక్కడ నగర్ కర్నూలుకు సంబంధించిన వార్త మనం గమనించవచ్చు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ బిల్లుల కోసం పైరవీలు అధికమయ్యాయి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. 2 ఏళ్ల క్రితం గ్రామాల్లో పూర్తి చేసిన పనుల బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయి. పనులు చేపట్టిన వారి బిల్లులు మంజూరుకు పడరాని పాటలు పడుతున్నారు. అంటే చిన్న చిన్న కాంట్రాక్టులు ఎప్పుడైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఆ బిల్లుల మంజూరుకు కూడా పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఎప్పుడైతే చిన్న చిన్న కాంట్రాక్టులు ఊర్లో వేసిన సీసీ రోడ్లు కానీ ట్యాంకులు కానీ అక్కడక్కడ మరమ్మతులకు కానీ ఏర్పాటు చేసిన ఈ కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించడానికి కూడా ఎమ్మెల్యేల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇలా తిరుగుతూ మళ్ళా దానికి పైరవీలు చేస్తూ మళ్ళా వాళ్ళకి ఇంత ముడుపులు చెల్లించుకుంటూ ఈ కాంట్రాక్టులు పేరుకే ఊర్లలో కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళు పెత్తనం చెలాయించి ఏదో మా ఊళ్ళో మేము పనులు చేసినామని వాళ్ళు ఊదరగొడతారే తప్పితే ఇక్కడ బిల్లులు రావడానికి వాళ్ళు పడరాని అవసరాలు పడతారంటూ కూడా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. బడి పిల్లలకు ఏఐ బోధన అంటూ కూడా ఇక్కడ మరొక వార్త మనం గమనించవచ్చు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద హవా నడుస్తుంది. ఈ ఆధునిక సాంకేతిక సాయంతో ప్రాథమిక విద్యా బలోపేతానికి చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లాలోని 10 పాఠశాలల్లో ఏఐ బోధన చేపడుతుండగా ఇకపై అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి జిల్లాలోనూ పాఠశాల ఎంపిక చేయగా నిపుణులైన ఉపాధ్యాయులకు జిల్లా సమన్వయ అధికారులు మంగళవారం హైదరాబాద్ లోని ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎంపికైన పాఠశాలలో అమలుకు చర్యలు తీసుకోనున్నట్టు కూడా ఏదైతే ఏఐ బోధన కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ దీనిని ఉపాధ్యాయులకు మొదటగా అవగాహన కల్పించి ఆ తర్వాత విద్యార్థుల్లోని ఏఐ పట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు కూడా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టనున్నట్టు కూడా ప్రధానంగా చూడవచ్చు. జనరల్ ఆసుపత్రి కార్మికులతో చర్చలు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పాట పడుతుందని జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సమావేశ మందిరంలో పారిశుద్ధ పేషెంట్ కేర్ సెక్యూరిటీ తదితర విభాగాల కార్మికులతో చర్చలు జరిపి వాటి సమస్యలను విన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు ఏజెన్సీ సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్, శ్రీవాణి, రాఘవేందర్, సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొన్నారంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. విధులకు రాకున్న జీతం తీసుకున్న సిఆర్టీ రాజపూర్ కు సంబంధించిన వార్త. రాజపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో సిబ్బంది తీరుపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర జిల్లా అధికారులకు విచారణ చేపట్టి ఎస్ఓతో పాటు 2 సిఆర్టీలు 15 రోజుల కిందట బదిలీ చేసిన విషయం తెలిసిందే. అది మరవక ముందే మరొక ఆక్రమం వెలుగులోకి వస్తుంది. ఓ సిఆర్టీ 2023 డిసెంబర్ కు ముందు 6 నెలలు ప్రసూతి సెలవులు తీసుకున్నారు. ఆ తర్వాత వారానికి ఒకసారి వచ్చారు. సెలవుల రోజులు మినహాయించి మిగతా అన్ని రోజులు హాజరైనట్లు రిజిస్ట్రార్ సంతకం చేసి సుమారు 8 నెలల జీతం తీసుకున్నట్లు తెలిసింది. సుమారు 1,10,000 జీతాన్ని ఇప్పించేందుకు పాఠశాలల్లో ఆ అధికారిని జిల్లా అధికారులు సహకరించినట్లు సమాచారం. గతంలో ఈ జిల్లా అధికారికి పనిచేసిన సస్పెన్స్ వ్యక్తి కొంత ముట్టజెప్పి మిగిలిన డబ్బులు ఆ అధికారిని సిఆర్టీ తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే విధులకు కస్తూర్బా కేజీబీవీ పాఠశాలలు కూడా విధులకు హాజరు కాకుండా కానీ వాళ్ళు
జీతం తీసుకున్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త చూడవచ్చు. ఇక్కడ సాక్షి దినపత్రికలో వచ్చిన పలు వార్తా పత్రికలు మనము గమనించినట్లయితే 31లోగా చెల్లించి రాయితీ పొందానంటూ కూడా జిల్లాలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు మార్చి 31లాగా క్రమబద్ధీకరణ రుసుము చెల్లిస్తే ప్రభుత్వం 20% రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 2020 ఆగస్టు 26 నాటికి లేఅవుట్లలో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మిగిలిన వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమూనాల్లో నూతన దరఖాస్తుల స్వీకరణ, ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖ వివరాలు పంపించి క్రమబద్ధీకరణ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు అరికట్టాలి, ఇది ప్రధాన అంశం. ఇక్కడ మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలని డిఆర్ఓ నరసింహులు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవన్లో మానవ అక్రమ రవాణా నివారణపై ఏపీఎంలు ఏసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పని ఉందని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి గురి చేసి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన ఏపీఎంలు, సిసిలు స్థానికంగా ఉండే వివోలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ఆలూరి చెన్నయ్య, టిఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారంటూ కూడా ఏదైతే మాయమాటలు చెప్పి పని ఇప్పిస్తామని, లేకపోతే ఇంకేమన్నా ఉద్యోగంలో పెట్టిస్తాలని మాయమాటలు చెప్పి ఎక్కడైనా తోలుకపోయి నిర్మానుష్య ప్రదేశాలకు తోలుకపోయి వాళ్ళతోటి ఉన్న బంగారాన్ని గుంజుకొని మానభంగాలు చేసి ఇట్లా చంపే వాళ్ళ గురించి ప్రధానంగా అవగాహన కల్పించేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రధానంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే పని ఇప్పిస్తాము, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా ఈ మధ్యకాలంలో పక్క భూత్పూర్ లో కూడా ఇలాంటి హత్యలే గురి అయినప్పటికీ దానిని దృష్టిలో ఉంచుకొని కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే కూడా తెలియజేస్తా ఉన్నారు. యువతతోనే దేశ ప్రగతి అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. కంపు కొడుతున్న కాలనీలు, ఏదైతే మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించిన ప్రధాన వార్త చూడవచ్చు. జిల్లా కేంద్రంలోని చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇన్నాళ్ళు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ కాస్త ఇటీవల కార్పొరేషన్ గా మారింది. స్థాయి పెరిగిన కొత్తగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో నగర పరిధిలోని 49 డివిజన్లు ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాస్తవానికి మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం గత జనవరి 26న ముగిసిన ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ముఖ్యంగా మురుగు కాలువల కంపు కొడుతున్నాయి. ఏ వీధి చూసినా చిన్న చిన్న కాలువలతో మురుగు పేరుకుపోయి పరిసర అపరిశుభ్రంగా తయారయ్యాయి. మర్లు, శాంతినగర్, విఘ్నేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో అన్ని చిన్న గల్లీలే ఉన్నాయి. చాలా చోట్ల డ్రైనేజీలు కనిపించవు. ఎవరికి వారు ఇల్లు యజమానులు మురుగు కాలువలు తాత్కాలికంగా నిర్మించినవే ఉన్నాయి. దీంతో దుర్గంధం మధ్య సహవాసం చేస్తున్నారు. స్థానికులు వాపోతున్నారు. 13 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో కలిసిన ఏనుగొండ, ఎదురే, పాల్కొండ, బనవిపల్లి, చిందార్పల్లి, బోయిన్పల్లి, దొండలోన్పల్లి, తిమ్సాన్పల్లితో పాటు ఇటీవల కార్పొరేషన్ లో విలీనమైన జైనాలిపూర్, దిటిపల్లి పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా గ్రామాల్లో డ్రైనేజీలు ఎక్కడ సరిగా లేవు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్నేళ్లైనా మున్సిపల్ అధికారులు డ్రైనేజీల నిర్మాణం గురించి పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపించారు. మంగళవారం పలు డివిజన్లు సాక్షి పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయంటూ కూడా ప్రధానంగా చూడొచ్చు. ఏదే డ్రైనేజీ వ్యవస్థ మారుస్తానంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల నుండి ఊదరగొట్టినప్పటికీ కూడా లాస్ట్ ఎలక్షన్ 2023 ఎలక్షన్ల ముందు కూడా 100 కోట్లు రిలీజ్ చేసినామంటూ కూడా గత బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా 100 కోట్లు రిలీజ్ చేసినాం. ఈ డ్రైనేజీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ మహబూబ్ నగర్ లో కూడా వేస్తామంటూ కూడా 100 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ కూడా దాన్ని ఊసేలేదు. ఆ 100 కోట్లు ఇక్కడ పోయినాయి. ఆ 100 కోట్లు నిజంగా రిలీజ్ చేశారా, ఉట్టి పేపర్ వరకే పరిమితం చేశారా కూడా తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కార్పొరేషన్ అయిన నేపథ్యంలో కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ చాలా ముఖ్యమైన వ్యవహారం. లేదంటే మహబూబ్ నగర్ ప్రాంతం అంతా కూడా మురికి కుప్పంలో మారిపోతుంది. ఎక్కడికక్కడే కాలనీలో కూడా ఇలా మురికి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ వార్త మనం గమనించవచ్చు.
ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం, ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంటర్ వాల్యుయేషన్ కు ముందుగానే చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. పొలం కబ్జా చేశారు, న్యాయం చేయండి. ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి మహిళా రైతు ధర్నా. ఏదైతే బాల్నగర్ కు సంబంధించిన వార్త. 2 ఎకరాల్లో 1 ఎకరా పొలం రోడ్డు పోగా మరో ఎకరా ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు, నాకు న్యాయం చేయాలంటూ కూడా ఓ మహిళా రైతు కుటుంబంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. బాల్నగర్ బాల కేంద్రానికి చెందిన సులోచన దేవి సర్వే నెంబర్ 139/1, 139/2లో 2 ఎకరాల పొలం పట్టా పొలం ఉంది. 1 ఎకరాల్లో రోడ్డు విస్తీర్ణంలో పోగా మరో ఎకరా పొలంలో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆమె తన కుమారులతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణం ధర్నాకు దిగింది. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అల్వాల్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేపడతామంటూ కూడా పేర్కొన్నారు. ఏదైతే ఆమెకు ఉన్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు అక్కడ ఉన్న రోడ్డుకు విస్తీర్ణంలోగా మరో 1 ఎకరా రోడ్డు విస్తీర్ణంలో పోగా మరో ఎకరా కబ్జా చేశారు. ఇదెక్కడి న్యాయం? పాపం ఆమెకు తక్షణమే న్యాయం కూడా చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా రైతు సంఘం అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి కూడా అక్కడ మద్దతు ప్రకటించినప్పటికీ ఇక్కడ ఉన్న సంఘాల నేతలు ఏమయ్యారో ఆమెకు ఇప్పటికీ కూడా మద్దతు ప్రకటించకపోవడం